హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ కసరత్తు. భుజంపై నుంచి పేల్చే ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. సరిహద్దుల్లో మోహరించిన సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి దోహదపడతాయి, సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆయుధ వ్యవస్థను దేశంలో ఉత్పత్తి చేయాలని కూడా తలపోస్తున్నట్లు వివరించారు. భారత త్రివిధ దళాల వద్ద ఇప్పటికే ఇగ్లా గగనతల రక్షణ వ్యవస్థలోనివి ఉన్నాయి. శత్రు విమానాలు, హెలికాప్టర్లను కూల్చడానికి అవి ఉపయోగపడతాయి. ఈ అస్త్రాల పరిధి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటిని 1990వ సంవత్సరం ప్రారంభంలో భారత్ కొనుగోలు చేసింది. తాజాగా సమీకరించనున్న ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక వ్యవస్థ మరింత అధునాతనమైంది. పాత వెర్షన్ స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. మనకి రష్యా నుంచి బ్రహ్మోస్ అనే క్షిపణిని భారత్ ఇదివరకే కొనుగోలు చేసింది. బ్రిటన్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో సవాల్ ఎదురైంది. ఆయనకి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహారాలను చూసే 1922 కమిటీ చైర్మన్ గ్రాహం బ్రాడీకి అవిశ్వాస లేఖను సమర్పించారు. సునాక్ను పదవి నుంచి దించి ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు నమ్మిన వ్యక్తిగా పేరున్న ఆండ్రియా కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆమె అవిశ్వాస లేఖను సమర్పించారు. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపైన అవిశ్వాస లేఖ రాయడం ఇదే తొలిసారి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అంశం. ధూమపానానికి స్వస్తి పలకడం ద్వారా టైప్ 2 మధుమేహం ముప్పును 30 నుంచి 40% మేర తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ధూమపానం ప్రభావితం చేస్తుందని ఆధారాలు సూచిస్తున్నట్లు WHO ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో టైప్ 2 మధుమేహం అనేది ఒకటి. ఇక ఉబకాయం, తగిన స్థాయిలో వ్యాయామం చేయకపోవడం జన్యు కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 53,70,00,000 మందిని మధుమేహం ఉన్నట్టు IDF అంచనాలు. అకాల మరణాలకు కారణమవుతున్న రుగ్మతల్లో ఇది 9వ స్థానంలో ఉంది. మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలు ధూమపానంతో పెరిగిపోవచ్చని WHO పేర్కొంది. దీనికి తోడు గాయాలు ఆలస్యంగా మానడం, ఇన్ఫెక్షన్ల కారణంగా కాళ్లను తొలగించాల్సి రావడం వంటివి ఉత్పన్నం కావచ్చని తెలిపింది. అందువల్ల ధూమపానాన్ని మానివేయాలని IDF అనేది కోరింది. హానికర ఉద్గారాలకు కళ్ళెం వేయాలని ఘనంగా లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తే వాటిని సాధించిన కష్టమేమని నిపుణులు చెప్తున్నారు. 2019 నాటితో పోలిస్తే 2030 నాటికి వీటికి 43% మేర కళ్ళెం వేస్తే కానీ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకోవడం సాధ్యం కాదని అన్నారు. కానీ 2% మాత్రమే అడ్డుకట్ట సాధ్యమవుతుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది. ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం సూచిస్తుంది. లేకుంటే వాతావరణ మార్పుల తీవ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తరచూ కరువులు, తీవ్ర వడగాల్పులు అనేవి వర్షాలు వంటివి తప్పవని పేర్కొంది. భూతాపాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పరిమితం చేయాలంటే 2030 నాటికి గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 43% కోత పడాలి. ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా ఈ వాయువుల తగ్గింపునకు ప్రపంచ దేశాలు NDCల రూపంలో హామీలు అనేవి ఇచ్చాయి. వీటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు తాజా నిర్ధారణకు వచ్చారు. మన దేశాన్ని 2047 నాటికి పరిశోధనలో అగ్రగామిగా నిలబెట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఆవిష్కరించేందుకు ISB-IIM నిపుణులు నడుం కట్టారు. ఈ నెల 24న ISB మొహాలి ప్రాంగణంలో జరిగే ISB ఇన్సైట్స్ ఫోరం సదస్సులో ఈ అంశంపైన విస్తృతంగా చర్చించనున్నారు.
ఐఎస్బి డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల ఈ సదస్సుకు సారథ్యం వహిస్తారు. ఐఐఎం బెంగళూరు డైరెక్టర్ రిషికేశ టి కృష్ణన్ దేశంలో ఇతర అగ్రగామి మేనేజ్మెంటు సంస్థల ప్రతినిధులు ప్రొఫెసర్లు ఈ సదస్సులో భాగస్వాములు అవుతారు. 1000కి పైగా విశ్వవిద్యాలయాలు, మన దేశంలో 1000కి పైగా విశ్వవిద్యాలయాలు, 50,000కు మించిన కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో 10 లక్షల మందికి పైగా టీచర్లు, 4 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా కలిసి శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపడితే అద్భుతాలను సృష్టించే అవకాశం ఉందని అదేమీ జరగడం లేదు. ఎందుకు ఆశించిన ఫలితాలు రావడం లేదు, లోపం ఎక్కడుంది, సరిచేయడం ఎలా అనేవి ఈ సదస్సు ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ NRF చట్టం 2023 తీసుకొచ్చింది. దేశంలో పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 50,000 కోట్ల నిధులు సమకూరడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. పరిశోధనలపైన దృష్టి కేంద్రీకరించడానికి ఇది సరైన సమయమని ఐఎస్బి డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు. మార్కెట్లు పనిచేయలేదు. దీపావళి శ్రీలంకలో మంగళవారం నాడు మధ్యాహ్నం 12:31 సమయంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 6.2గా నమోదైంది. ప్రకంపనలతో భయకంపితులైన ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 1326 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉందని చెప్పారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం 24,000 కోట్లతో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్లోని బేతూర్ జిల్లాలో ఎన్నికల సమాచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమంటూ తెలిపారు. దీంట్లో జనజాతీయ గౌరవ్ దివస్ను జరుపుకోవాలని చెప్పారు. జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించబోతున్నామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి ధ్యేయంగా 24,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రకటించనున్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పరాజయానికి ఇప్పటికే అంగీకరించారని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పాటింపు వ్యవస్థ FSSAI అనే సంస్థ, ఇది ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ. ఇది 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరిస్తుంది. మొత్తం దీంతో హిందీ, ఇంగ్లీషు సహా ఇకపై తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీల భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. త్వరలో కన్నడ, పంజాబీ తదితర భాష పోర్టల్లో ప్రవేశించనున్నట్లు FSSAI ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను పాటించడంలో స్థానిక ఆహార విక్రేతలతో ఇది సహాయకరంగా ఉంటుందంటూ తెలుగులో కూడా ఆహార నాణ్యత ప్రమాణాలను పోర్టల్ను విడుదల చేసింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఓ కమిటీలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ AGEL సలహాదారుకు చోటు లభించింది. తాజాగా రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ పరిణామాన్ని ప్రయోజన వైరుధ్యంగా అభివర్ణిస్తూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపైన విమర్శలు గుప్పించాయి. జల విద్యుత్ నదీలోయ ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణుల అంచనా కమిటీ EACని కేంద్ర పర్యావరణ శాఖ సెప్టెంబర్లో పునర్నియమించింది. ఈ సందర్భంగా 7 సంస్థాగతేతరుల సభ్యులతో అందులో స్థానం కల్పించింది. అందులో AGELకు కీలక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న జనార్దన్ చౌదరి ఒకరు ఉన్నారు. భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష యాత్రల కోసం రోబోటిక్ రోవర్లను రూపకల్పన సంబంధించిన యువత నుంచి వినూత్న ఆలోచనలు, డిజైనర్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కోరింది. ఈ మేరకు స్పేస్ ఛాలెంజెస్ను నిర్వహించనుంది. చంద్రుడి ఉపరితలంపైన చంద్రయాన్-3 ల్యాండర్ను ఇస్రో విజయవంతంగా దించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి కొనసాగింపుగా చందమామ, ఇతర ఖగోళ వస్తువుల వద్దకు మరిన్ని రోబోటిక్ యాత్రలు చేపట్టేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది. దీనికోసం ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ URSC 2024 నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఛాలెంజ్లో ప్రధానంగా ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఉంది. అందులో
సంస్థాగత బంధాలు రోబోలను నిర్మించాలి. అవి గ్రహాంతర పరిస్థితుల నడుమ పోటీ పడాలి. చక్రాలు లేదా కాళ్లతో నడిచే రోవర్ల డిజైనర్లను విద్యార్థుల నుంచి కోరుతున్నట్లు ఇస్రో పేర్కొంది. తుది ఆన్-సైట్ పోటీని వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు. కల్తీ చేసిన ఆహారం, పానీయాలను విక్రయిస్తే కనీసం 6 నెలలు జైలు శిక్ష, 25,000 జరిమానా విధించాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఆహార కల్తీ వల్ల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుందని, దానికి బాధ్యతలు పడే శిక్షలు నామమాత్రంగానే ఉండటంతో భాజపా ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలో కమిటీ సిఫార్సులు చేసింది. అధికారిక ప్రకటన తెలిపింది. ప్రస్తుతం సెక్షన్ల ప్రకారం గరిష్టంగా 6 నెలల శిక్ష, ₹1,000 వరకు జరిమానా విధించడానికి వీలుంది. కొత్తగా తీసుకురాబోతున్న భారతీయ న్యాయ సంహితలో కొన్ని శిక్షల కింద సామాజిక సేవను చేర్చడానికి స్థాయి సంఘం అనేది ఆహ్వానించింది. ఎలాంటి సేవను ఎంతకాలం పాటు చేయాలనేది నిర్దిష్టంగా తెలపాలని ఈ సందర్భంగా కోరింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మంగళవారం సహాయక చర్యలు సిబ్బంది వెడల్పైన స్టీల్ పైపులను సొరంగంలోకి పంపే పనులు చేపట్టారు. చార్ధామ్ మార్గంలో టర్నెల్ నిర్మిస్తుండగా ఆదివారం మట్టి చర్యలు విరిగిపడి మూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే సొరంగంలో చిక్కుకున్న 40 మందితో సహాయక సిబ్బంది సంప్రదించగలిగారు. వారికి ఆహారము, తాగునీరు పంపారు. తాజాగా స్టీల్ పైపులను పంపుతున్నారు. 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైపులను డ్రిల్లింగ్ చేసి పంపుతున్నారు. 2 రోజుల్లో వారు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న ఒక కార్మికుడితో ఆయన కుమారుడిని కొన్ని సెకండ్ల పాటు మాట్లాడించారు. సహాయక చర్యల్లో 160 మంది సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ముందుకెళ్లాలంటే కేసీఆర్ కొనసాగాలంటూ భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అన్నారు. మున్ముందుగా 24 గంటలు కరెంటు ఇస్తామనే విశ్వాసం ఉంది. దీంట్లో కర్ణాటకలో 40% కమిషన్ కాస్త 400% అయిందని తెలిపారు. ఈ సందర్భంగా ORR, RRR మధ్యలో నయా హైదరాబాద్ని నిర్మించాలంటూ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడిన సందర్భంలో కేటీఆర్ ఈ విషయాలను వెల్లడించారు. శిక్ష విధించే నాటికి ఉన్న విధానమే ఖైదీల ముందస్తు విడుదలకు వర్తిస్తుందంటూ తెలిపారు. అంతకంటే సరళీకృత నిబంధనలు తీసుకురానట్లయితే అనే సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. దోషిగా నిర్ధారణ శిక్ష విధించే నాటికి మనుగడలో ఉన్న విధానమే జైలు నుంచి ఖైదీలను ముందస్తు విడుదలకు సాధారణంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. అంతకంటే సరళీకరించిన నిబంధనలు ఆ తర్వాత అమల్లోకి వచ్చిన పక్షంలో కొత్త విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. హత్యా నేరానికి 24 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ JB పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఖైదీ అభ్యర్థనను ఇంతవరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిశీలించినందున ఈ నెల 30వ తేదీన సానుకూల దృక్పథంతో దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. తమ ఆదేశాల అమలులో ఏదైనా జాప్యం జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంది. 2002లో మరణశిక్ష విధించగా దోషికి ట్రయల్ కోర్టు, హైకోర్టు దాన్ని 2004లో జీవిత ఖైదుగా మార్చింది. మనకి క్రికెట్ అనగానే క్రికెట్ ఆడే ప్రతి ఒక్క జెర్సీ పైన సహారా అనే గ్రూప్ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ పైన మన చూసినట్టయితే ఇక్కడ సహారా గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ సుబ్రతా రాయ్ 75 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తల్లో నిలిచారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా మెటాస్టాటిక్ క్యాన్సర్, IBP, మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆదివారం పరిస్థితి విషమించడంతో ముంబైలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో దాంట్లో అండ్ మెడికల్ కలర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. అయితే ఈ కంపెనీకి తెలిపింది. ఆయన మృతితో సహారా ఇండియా పరివార్ శోకసంద్రంలో మునిగిపోయింది. 1948 జూన్ 10న బీహార్లోని అరారియాలో జన్మించిన రాయ్ గోరఖ్పూర్లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో
మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఉన్న చిట్ ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్ను 1976లో కొనుగోలు చేసిన రాయ్ 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆర్థిక స్థిరాస్తి, మీడియా, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఒకప్పుడు ఒక వెలిగిన ఆ గ్రూపు 2014 నుంచి సవాళ్ళను ఎదుర్కొంది. మదుపర్ల నుంచి సేకరించిన కోట్ల కొద్ది నగదును రీఫండ్ చేయాల్సిందిగా సెబీ కోరినప్పుడు అందులో విఫలం కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మధ్య రాయ్ తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫెరోల్లో పైన ఉన్నాడు. భారత అమెరికాల రక్షణ విదేశాంగ మంత్రుల 5వ విడత 2+2 చర్చలు 2023 నవంబర్ 10న ఢిల్లీలో జరిగాయి. ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ భేటీలో భారత్, అమెరికన్లు స్ట్రైకర్ సాయుధ శకటాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసే అవకాశంపైన చర్చ జరిగింది. స్ట్రైకర్ అనేది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జనరల్ డైనమిక్స్ ల్యాండ్స్ సిస్టమ్ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టూవార్ట్ ఎస్ స్ట్రైకర్ వియత్నాం పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాబర్ట్ ఎఫ్ స్ట్రైకర్ల పేరును ఈ శకటానికి పెట్టారు. దీని వేగం గంటకు 100 కిలోమీటర్లు, పరిధి 480 కిలోమీటర్లు, బరువు 19 టన్నులు. ఒక దీపావళి నుంచి తదుపరి దీపాల వరకు ట్రేడింగ్ కాలాన్ని మనం దేశంలో సంవత్గా వ్యవహరిస్తారు. 2079 సంవత్ ట్రేడింగ్ 2023 నవంబర్ 10కి పూర్తయి ఈ దీపావళి నుంచి 2080 సంవత్ ప్రారంభమైంది. 2022-23 కాలంలో సెన్సెక్స్ 5073.02 పాయింట్లు 8.47%, నిఫ్టీ 1694.6 పాయింట్స్ 9.55% చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇదే సమయంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్సీలోని నమోదిత సంస్థలు మొత్తం మార్కెట్ విలువ 43.81 లక్షల కోట్లు పెరిగాయి, 320.29 లక్షల కోట్లకు చేరింది. 2022 అక్టోబర్ 24న సంవత్ 2079 ప్రారంభ సమయంలో మదుపర్ల సంపద విలువ దాదాపు 276 కోట్లుగా ఉంది. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడొల్జీ, శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలకు 2023 నవంబర్ 13న ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందిన భారత తొలి మహిళా క్రికెటర్ డయానా ఎడొల్జీ రికార్డును సృష్టించారు. హోటల్ పరిశ్రమలో సుపరిచితుడు, దిగ్గజ పారిశ్రామికవేత్త అయిన ఒబెరాయ్ హోటల్స్ గౌరవ చైర్మన్ పృథ్వీరాజ్ సింగ్ పిఆర్ఎస్ ఒబెరాయ్ 94 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. బికీగా అందరూ పిలుచుకునే పిఆర్ఎస్ ఒబెరాయ్ తండ్రి వారసత్వాన్ని పుంజుకొని హోటల్ వ్యాపార రంగంలో విశేషంగా ప్రవేశించారు. రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ నుంచి 1984లో హోటళ్ల వ్యాపారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పిఆర్ఎస్ ఒబెరాయ్ తన గ్రూపును మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఒబెరాయ్ గ్రూప్ ఇప్పుడు 7 దేశాల్లో హోటల్స్, క్రూయిజ్లు, రిసార్ట్స్ను కలిగి ఉంది. ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ట్రెండింగ్ హోటల్స్, మెయిడెన్ హోటల్ బ్రాండ్లపైన ఆతిథ్య సేవలు అందిస్తుంది. ప్రపంచ కప్ సెమీఫైనల్లో నేడు భారత్తో తలపడనున్న న్యూజిలాండ్. ఈ మ్యాచ్ ఒకసారి చూసినట్టయితే మనము మాయ చేస్తున్న స్పిన్ ద్వయం రెట్టించిన ఉత్సాహం, కొండంత ఆత్మవిశ్వాసం కలిగి అజేయ భారత్కు అన్ని సానుకూలతలే వచ్చే విధంగా ఉన్నాయి. 4-5 వన్డే ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ పైన భారత్ గెలుపోటములు మొత్తము 9 మ్యాచ్ల్లో కివీస్ 5 సార్లు, భారత్ 4 సార్లు గెలిచాయి. ఈ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో కివీస్ పైన భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 2 వన్డే ప్రపంచ కప్లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఇది వరుసగా రెండో సెమీస్ మ్యాచ్. 2019 సెమీస్లో కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. 8 వన్డే ప్రపంచ కప్లో భారత్ సెమీస్ చేరిన సందర్భాలు 1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023 3 సార్లు నెగ్గిన మన జట్టు 4 సార్లు ఓడిపోయింది.
ప్రపంచ కప్లో 9, ప్రపంచ కప్లో న్యూజిలాండ్ను 9 సిరీస్ 1975లో 79, 1992, 1999, 2007, 2011, 2015, 2019లలో ఆ జట్టు సెమీస్ ఆడింది. కానీ 2015, 2019లో మాత్రమే గెలవడం. ఆ జట్టు వరుసగా 5వసారి సెమీస్ ఆడుతుంది. ఈరోజు వన్డే ప్రపంచ కప్లో తొలి సెమీస్ జరగనుంది. 47 ఈ ప్రపంచ కప్లో వాంకడేలో జరిగిన మ్యాచ్లు ఫేసర్లు తీసిన వికెట్లు 47, స్పిన్నర్లు 11 వికెట్లు మాత్రమే సాధించారు. ఇక 27 వాంకడేలో ఇప్పటి వరకు జరిగిన వన్డేలు 27. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 14 స్కోర్లు, ఛేదన జట్టు 13 సార్లు. తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 261 చేశాయి. 117 ఇప్పటి వరకు వన్డేలో భారత్ కివీస్ తలపడ్డ మ్యాచ్లు 117. ఇందులో టీమిండియా 59, కివీస్ 50 గెలిచాయి. ఓ మ్యాచ్ టై కాగా మిగతా 7 ఫలితం రాలేదు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు 85, ఉత్తమ ఎకానమీ రేటు 4.5, ఉత్తమ సగటు 19.6, ఉత్తమ స్ట్రైక్ రేట్ 26.2 నమోదు చేసిన జట్టు భారత్ మాత్రమే. 12 వాంకడేలో 21 మ్యాచ్లు ఆడిన భారత్ సాధించిన విజయాలు 12, 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ అథ్లెట్ల తుది జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కుదించిన ఈ లిస్టులో ర్యాన్ క్రూసెర్ షాట్పుట్ అమెరికా, డుప్లాంటిస్ పోల్వార్ట్ స్వీడన్, కెల్విన్ కిప్స్టామ్ మారథాన్ కెన్యా, నోవాలేల్స్ స్ప్రింట్ అమెరికాతో పాటు నీరజ్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. డిసెంబర్ 11న విజేతను ప్రకటించనున్నారు. భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీకి చుక్కెదురైంది. జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ తొలి రౌండ్లలోనే సాత్విక్ చిరాగ్ జంట నిష్క్రమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-16, 18-21, 16-21తో చింగ్ యావో యాంగ్ హాన్ చైనీస్ తైపీ జంట చేతిలో పరాజయం చవిచూసింది. 63 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత జంటపైన ప్రపంచం 21 ర్యాంకు జోడీ పైచేయి సాధించింది. గ్రామీణ యువతను ఆటలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో నమో కబడ్డీ పేరిట బుధవారం దేశవ్యాప్తంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో తప్ప మిగతా రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈ ఖేలో ఇండియా కార్యక్రమం కింద ఈ పోటీలు నిర్వహిస్తామని భాజపా కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం నవంబర్ 30 తర్వాతనే పోటీలు జరుగుతాయి. గ్రామీణ యువతను ఆటలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో పెట్టే పోటీలు ఏంటంటే నమో కబడ్డీ పేరిట నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 15, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.